నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా బండి సంజయ్ ఉన్నప్పుడు బీజేపీ పార్టీ చాలా ముందంజలో ఉండేది. ఆయన ఎప్పటికప్పుడు ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేస్తూ అధికార పార్టీ పైన భారీ విమర్శలు చేస్తూ అధికార పార్టీ వ్యతిరేకతను చూపించే ప్రతి ఒక్కరిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కష్టపడ్డాడు. ఇక ముఖ్యంగా యువతను చాలా వరకు బీజేపీలో చేర్చుకుంటూ యూత్ లో ఒక మంచి కాన్ఫిడెంట్ నింపాడు. ఎప్పుడైతే బండి సంజయ్ ని అధ్యక్షుడి పదవి నుంచి తప్పించారో అప్పటి నుంచి బీజేపీ పార్టీలో చేరడానికి ప్రతి ఒక్కరూ భయపడిపోతున్నారు. ఇక ఆ పార్టీ పెట్టే కండిషన్స్ కానీ ఆ పార్టీలో ఉంటే తమకు ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదేమోననే ఉద్దేశంతో కూడా చాలా మంది ఆ పార్టీలో చేరడానికి నిరాకరిస్తున్నారు. 5 సంవత్సరాల కిందట బీజేపీ పార్టీ ఏ పొజిషన్ లో ఎలా అయితే ఉండేదో ఇప్పుడు కూడా అలాగే నినాదంగా నెమ్మదిగా నడుస్తూ ఉంది. ఇక మరొక 5 సంవత్సరాల్లో అధికారంలోకి రావాలనుకునే పార్టీ ఇంత నినాదానంగా కార్యాచరణ రూపొందిస్తే ఆ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందని ఈ పార్టీ పైన కొంతమంది పలు విమర్శలను కూడా గుప్పిస్తున్నారు. అలాగే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పట్టు సాధించేలా బలమైన నేతలను పార్టీలోకి తీసుకునే విషయంలో బీజేపీ చేస్తున్న తప్పిదాలు కాంగ్రెస్ కు వరంగా మారుతున్నాయి. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీలను చిత్తు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఇతర కీలక నాయకులు ఆ పార్టీలోనే కొనసాగితే రాజకీయ భవిష్యత్తు వెనుకబడిపోతుందనే ఉద్దేశంతో పార్టీ మారాలని చూస్తున్నారు. ఇక ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇతర కీలక నాయకులు కాంగ్రెస్ లో చేరిపోయారు. కానీ బీజేపీలో మాత్రం చేరికలు కనిపించడం లేదు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన చాలా మంది బీజేపీలో చేరాలని ప్రయత్నించినా అక్కడ చేరేందుకు విధించిన నిబంధనలు చూసి భయపడి కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. ఇక ఆపరేషన్ ఆకర్ష పేరుతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాయకులను కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకుంటుంది. ఇప్పటికే 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోగా మరికొంతమంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ పెడుతున్న కండిషన్స్ చూసి వెనక్కి వెళ్లిపోతున్నారట. బీఆర్ఎస్ నుంచి పార్టీ మారాలనుకున్న వారికి కాంగ్రెస్ పెద్దపీట వేస్తూ ఉండగా బీజేపీ మాత్రం చేర్చుకునేందుకు 1,00,000 నిబంధనలు విధించి ఆ కండిషన్స్ పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ కండిషన్స్ కు ఒప్పుకుంటేనే పార్టీలో చేరవలసిందిగా సూచిస్తూ ఉండటంతో చేరాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సైతం వెనక్కి తగ్గిపోతున్నారట. ముఖ్యంగా బీజేపీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తమ పార్టీలోకి రావాలని బీజేపీ విధిస్తున్న కండిషన్ చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరకుండా కాంగ్రెస్ వైపు ఎక్కువ మొగ్గు చూపించడానికి కారణమవుతున్నాయి. చూడాలి మరి బీజేపీ పార్టీ రానున్న 5 ఏళ్లలో అధికారంలోకి వస్తుందా లేదా అనేది.